ఒకప్పుడు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులంటే శ్రీరెడ్డి, పోసాని, జర్నలిస్ట్ సాయి, కెఎస్ ప్రసాద్, వైఎన్ఆర్ లాంటి వారు కొంతమంది ఉండేవారు. ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి విజయ్ కేసర్ రెడ్డి, తులసి చంద్, రావణ్ జోసెఫ్ లాంటి వారు దిగారు. అయితే నిన్నటి వరకు మెడికల్ కాలేజీలపై విష ప్రచారం చేసిన వీరు ఇప్పుడు కొత్తగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై పడ్డారు. ఏకంగా స్టీల్ ప్లాంట్ పై ఉద్యమిస్తారని పత్తిగింజ తులసి చంద్ నిన్న ప్రకటన కూడా చేసేసింది. విచిత్రం ఏంటంటే జగన్ 5 ఏళ్ల హయాంలో ఈ పత్తిగింజ ఒక్కసారి కూడా విశాఖ వెళ్లలేదు, కార్మికుల సమస్యలు తెలుసుకోలేదు. ఆమె నిన్న స్టీల్ ప్లాంట్ పై ఏమంటోంది, అసలు వాస్తవాలేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మొదలైందని తులసి చంద్ అంటోంది. కానీ వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం ప్రకటించింది. అదానీ గ్రూప్ కు అప్పగిస్తున్నట్లుగా అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నేపాల్లో యువత అక్కడి ప్రభుత్వంపై తిరగబడినట్లుగా ఏపీలో కూడా యువత తిరగబడాలని ఆమె అంటోంది. కానీ వాస్తవానికి ప్రైవేటీకరణ అంశం లేదని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదో ఆమె వివరణ ఇవ్వాలి. ప్రైవేటీకరణకు చంద్రబాబు సహకరిస్తున్నారని ఆమె అంటోంది. కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేశారు. ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్ల రూపాయలు రాబట్టారు. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,500 కోట్లు ఇచ్చారు. అయినప్పటికీ పత్తిగింజ మాత్రం విషం చిమ్ముతోంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆమె అంటోంది. కానీ వాస్తవానికి ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి 2 సార్లు చెప్పారు. ఉత్పాదన పెంచడానికి ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించారు. అయినా ఈ పెయిడ్ జర్నలిస్ట్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ లోని 1000 ఎకరాల భూములపై చంద్రబాబు కన్నేసినట్లు ఆమె మాట్లాడుతోంది. కానీ వాస్తవానికి జగన్ హయాంలో పోస్కో కంపెనీకి స్టీల్ ప్లాంట్ భూములిచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని కడతాం అని అప్పటి సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంతో జగన్ చర్చించిన విషయాలపై ఈమె నోరు మెదపదు. కానీ కాపాడటానికి చూస్తున్న చంద్రబాబుపై మాత్రం పడి ఏడుస్తోంది. చూశారుగా తులసి చంద్ కట్టుకథలు. జగన్ కోసం పనిచేస్తున్న ఇలాంటి పేటీఎం బ్యాచ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం.